హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ది గర్ల్ ఫ్రెండ్ అనే ట్రైలర్ వచ్చింది నిన్న. మనకి చాలా వీడియోస్ మన ఛానల్లో రావడం వల్ల ఈ వీడియో నిన్న రావడం జరగలేదు. ఈరోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఈరోజు ఈ అప్లోడ్ అయిపోతుంది ఖచ్చితంగా. అండ్ రష్మిక గారి గురించి ముందు మాట్లాడే కన్నా ఫస్ట్ ఆవిడ చేసే సినిమాస్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్లో మంచి మూవీస్ చేసేవారు. ఇలా గీతా గోవిందం కానీ, డియర్ కామ్రేడ్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకొన్ని మూవీస్ అంతగా మనకు అనిపించవు. అండ్ మెయిన్ మొన్న తమ్మ మూవీ చూశాను. తమ్మ మూవీలో యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు నిజంగా. అంటే ఒక బాలీవుడ్ యాక్టింగ్ మనం ఏమీ తక్కువ కాదన్నట్టు చేశారు. అందులో నాకు చాలా బాగా నచ్చింది. అందులో గుడ్ అది మాత్రం బాగా నచ్చింది. ఆ మూవీ రివ్యూ కోసం నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇక్కడ మాట్లాడను. అండ్ ఈవిడ చేసిన మూవీస్ ఎలా ఉంటాయంటే కొంచెం స్లోగా వెళ్ళేటట్టు అలా ఉండేటట్టు ఉంటాయి అనిపిస్తుంది నాకు. మామూలుగా మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, నాకైతే అలా అనిపిస్తుంది. అండ్ ఇది గర్ల్ ఫ్రెండ్ అని టీజర్ కానీ ఇవి కానీ నేను చూశాను, సాంగ్ కానీ. ఇది కూడా అలాగే ఉండేలా ఉంది తప్ప, అంటే ఒక రివెంజ్ లాగా అనిపించచ్చేమో నేను అనుకుంటున్నాను. ఇంకా ట్రైలర్ నేను కూడా చూడలేదు. అండ్ ఇంకా చెప్పాలంటే మామూలుగా డైరెక్టర్ కానీ హీరో కానీ అందరూ ఈ మూవీస్లో కొత్త. అంటే హీరో కొత్త అంటే నాకు తెలీదు, ఆల్రెడీ మూవీస్ చేశారు లేదో నాకైతే తెలీదు, బట్ కొత్త నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ రష్మిక గారి ఈ మూవీలో అంటే టీజర్స్ కానీ అందులోని మేకప్ వేలినట్టు నాకు అనిపిస్తుంది. సేమ్ డియర్ కామ్రేడ్లో మనం చూసాం మేకప్ లేకుండా, సేమ్ ఇందులో కూడా అలానే అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఇంకెంతకని ఎక్కువ మాట్లాడి మీకు కూడా లైక్ చేయను. ఫస్ట్ అయితే ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసేద్దాం. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? బ్రేక్ చిన్న కాదు, పెద్దదా? ఒక బ్రేక్ లాగా. ఎల్లుండే ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. తనకి ఇష్టం లేదు అనుకుంటా. బీజం బాగానే ఉంది, పర్లే, ఓకే అని చెప్పొచ్చు కానీ గుడ్ అని అలా చెప్పలేం. ఓకే అనేమానియాలు కూడా ఉందా? You know how madly I'm in love with you. ఓహో, ఇద్దరు హీరోయిన్స్ నీ లైఫ్ లో నుంచి కట్ ఆఫ్ చేయమంటే కట్ చేయడం ఏంటి? నేనే నీ ప్రపంచం. ఓకే, క్రికెట్ ప్లేయరా? I cannot explain to you how much I love that girl. నువ్వు నా టైప్ కాదు. ఎందుకు? Who is your type? విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? Yes. విక్రమ్ కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్, కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. ఓకే, రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. What's wrong with me? పేషెంట్. నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. ఓకే, ట్రైలర్లో మాట్లాడదాం, అయ్యాక మాట్లాడదాం. ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. నేను నీతో హ్యాపీగా లేను. స్టార్టింగ్ ఎంత సైలెంట్గా ఉందో తర్వాత అంత వైలెంట్ అయిపోయింది. నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. ఈ సౌండ్ తగ్గించాలి కొంచెం. హాయ్ బేబీ, విరాట్ కోహ్లీ రా ఇక్కడ. నా అసలు ఏం జరుగుతుంది అర్థం అవ్వట్లేదు నిజంగా. నిజంగా మాట్లాడదాం ఖచ్చితంగా. November 7th in theaters. నిజం చెప్తున్నాను, చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత అనిపించింది మూవీ ట్రైలర్ ఇంకా అవ్వట్లేదు, ఇంకెంతసేపు చూడాలన్నట్టు అనిపించింది నిజంగా. అంటే ఒక చిన్న ఇరిటేషన్ లాగా అనిపించింది నాకు ట్రైలర్. ఎందుకంటే స్టార్టింగ్లో స్లోగా వెళ్ళి తర్వాత ఏదో వైలెన్స్, మొత్తం వైలెన్స్, ట్రైలర్కి సంబంధం లేదు, స్టోరీకి సంబంధం లేదు అన్నట్లు ఉంది ఆ ట్రైలర్. అక్కడ నాకు తెలిసి ఇదేం వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు థియేటర్స్లో.
నేను ట్రైలర్‌కి ఇలా అయిపోయాను. ఇంక మూవీ ఎలా చూస్తానో నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. ట్రైలర్‌ని వద్దని చెప్పి మూవీ నిజంగా బావుంటే ఓకే. నేను కూడా హ్యాపీగా చూస్తాను. కానీ మరి ఇలా ఉంటే కష్టం. చాలా కష్టం. ఎందుకంటే అంత ఏం లేదు అంత అక్కడ అసల. అంటే ఇప్పుడు ఈ 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' ఇలాంటివన్నీ చూసి ఏదో వైలెంట్‌గా తీసేద్దామని ప్రతి డైరెక్టర్ వచ్చేసి ఏదో ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ స్టోరీ పెట్టేసి కొత్తగా ఏదో చిన్న చిన్న యాడ్ సీన్స్ చేసేసి ఇంకా అలా వైలెంట్‌గా చూపించేద్దాం అన్నట్టు అదే సేమ్ కాపీ కొట్టేస్తున్నారు. ఏం బాలేదు. నిజంగా చెప్తున్నాను అస్సలు బాలేదు. నాకైతే నచ్చలేదు ఇది. మరి ఇలా చేస్తే ఎవరికి నచ్చుతది? అసలు ఏం చెప్తున్నాడు? అసలు ఇది ట్రైలరా, టీజరా కూడా తెలియట్లేదు. ఏం చెప్తున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు మనకు అక్కడ డైరెక్టర్. సరే. నెక్స్ట్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో చాలా వస్తూ ఉంటాయి. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.